పల్లీలు, కొబ్బరి, దోసపప్పు, అల్లం, తెల్లుల్లి, ఉల్లి, టమోటా, క్యారెట్, పన్నీరు, గ్రీన్ పీస్, మీల్ మేకర్స్ నీటిలో వేసి ఉంచుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చాప్ చేసి సిద్ధంగా పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తర్వాత కొబ్బరి వేసుకుంటాం. ఉల్లి కాస్త వేగిన తర్వాత కొబ్బరి, తర్వాత పల్లీలు, తర్వాత అల్లం, తర్వాత తెల్లుల్లి వేసి వీటన్నిటికీ ఆయిల్ పెట్టేటట్టుగా చక్కగా వేపుకోవాలి. చక్కగా వేపుకొని మంచి అరోమా వచ్చేటంత వరకు వేగనివ్వాలి. తర్వాత దోసపప్పు లేదా దోస గింజలు వేసి చక్కగా కలుపుకోవాలి. అన్నీ పచ్చివాసన పోతే మనం చేసుకోబోయే రెసిపీ టేస్ట్ వస్తుంది. తర్వాత చాప్ చేసుకున్నాం కదా టమాటాను కూడా అందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకునేసరికి టమాటా కూడా మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చేసుకుందాం. ఇది హెల్త్కి బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది. ఇలా కాస్త గ్యాప్ చేసి మన వీడియోలో ఇలా చాలాసార్లు చేసాం. గ్యాప్ చేసి కాస్త ఉప్పుని ఆ మూకుడు వేడిలో, అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేడిలో ఉప్పుని కాస్త కలుపుకొని ఉప్పు వేగిన తర్వాత ఇలా మొత్తం అంతటిని కలుపుకుంటే మనం చేసుకునే రెసిపీ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ పెయిన్స్ ఎక్కువగా రావు. ఉప్పు తినడం వల్ల నొప్పులు వచ్చే శరీరాలు పెద్ద వయసులో ఉంటాయి. ఆ వయసు వారికి ఇబ్బంది పెట్టదు. అదే వెలిగిన స్టవ్పై మళ్ళీ కడాయిని పెట్టుకొని కాస్త సాటిస్ఫైడ్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసిన తర్వాత కాస్త చాప్ చేసి ఉంచుకున్నాం కదా క్యారెట్ను వేసి, క్యారెట్ తర్వాత గ్రీన్ పీస్ను కూడా వేసి ఆయిల్ మొత్తం వాటికి పట్టేలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిపితే మనం వేసుకున్న గ్రీన్ పీసు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుస్తాయి. ముందుగా వేపి సిద్ధం చేసి పెట్టుకున్న వాటిని పల్లెంలోకి మార్చుకున్నాం కదా, పల్లెంలో మార్చుకున్నవి చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని చక్కగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనం మూకుట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుతూ ఉండాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి సిద్ధం చేసి ఉంచుకున్న పన్నీరును కూడా వేసి ఇందులో వేపుకుంటే వీటన్నింటి అరోమాలు కలుస్తాయి. పన్నీర్ అరోమా, గ్రీన్ పీస్ అరోమా, క్యారెట్ అరోమా కలిసి టేస్ట్ బాగుంటుంది కర్రీ. తర్వాత కొబ్బరిని కూడా వేసాం కదా ఆల్రెడీ. మొత్తం పన్నీర్ని అంతటిని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంటే టేస్ట్ పెరుగుతుంది, వేగుతుంది అన్నమాట. ఒకే దగ్గర ఉండిపోకుండా వేగుతుంది. తర్వాత గ్రైండ్ చేసి సిద్ధంగా పెట్టి ఉంచుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ జత చేసే ముందు కాస్త పసుపు వేసి, కాస్త కారపు పొడిని వేసి, కారపు పొడి మీకు కావాల్సినంత స్పైసీగా వేసుకోవచ్చు. ఇందులో ఎండుమిర్చి వేయాల్సిన అవసరం అయితే లేదు, వేసుకుంటే వేసుకోవచ్చు. కాస్త కారపు పొడిని వేస్తే మీకు కర్రీ చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న గ్రేవీని ఇందులో వేసి చక్కగా మనం వేసుకున్న గ్రీన్ పీసు, పన్నీరు వీటికి పట్టేటట్టుగా, క్యారెట్కి పట్టేటట్టుగా, క్యారెట్ బాగా మెత్తపడేటంత వరకు కాస్త వేసి కాస్త ఉడకనివ్వాలి. ఉడుకుతూ వేగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా ఎక్కువ శాతం అందరూ ఎందుకు అంత కలుపుతారు అని అంటుంటారు, కానీ కలపడం వల్లే రుచి పెరుగుతుంది. బీట్ చేస్తూ ఉంటేనే టేస్ట్ బయటకు వస్తుంది. తర్వాత మనం ముందుగా గోరువెచ్చని నీటిలో వేసి ఉంచుకున్న మీల్ మేకర్స్ ఆర్ సోయా చంక్స్ తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలి. సోయా చంక్స్ కలుపుకుంటే గ్రీన్ పీస్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కాస్త గరం మసాలా యాడ్ చేసుకుని, లేదా ధనియా జీరా పొడిని కానీ గరం మసాలా కానీ ఏది వేసుకున్నా ఇక్కడ టేస్ట్ చక్కగా వస్తుంది. తర్వాత మొత్తం కలిసిన తర్వాత కాస్త నీటిని యాడ్ చేసుకుంటే మనకి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమైనా మెత్తపడాల్సిన అవసరం ఉంటే చక్కగా మెత్తపెడతాయి. ఇందులో ఉన్నవన్నీ కూడా మెత్తటివే, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. టైం తీసుకునే పని కూడా ఉండదు. కాస్త ఒక 3 నుంచి 5 నిమిషాల మధ్యలో మూత పెడితే వాటిల్లో ఉండే వాటర్ బయటకు వస్తుంది. మనం ఆల్రెడీ కాస్త వాటర్ వేసాం కదా, ఆ వాటర్ కూడా ఆయిల్తో కలిపి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత చక్కగా కలుపుకుంటే మీకు పైన
పచ్చిదనం ఉన్న కలిపేటప్పుడు కూర మొత్తం కలుస్తుంది. కలిసేటప్పుడు మీరు ఇక్కడ చేసేది కలపటం అంటే బీట్ చేయటం అనమాట. కావాలంటే చాలా రెసిపీస్ చూడండి, బీట్ చేసే కొద్దీ పొంగుతూ ఉంటాయి. ఇవి పొంగటం కాకుండా అరోమా ఫిక్స్ అవుతుంది, టేస్ట్ పెరుగుతుంది, కర్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.